నమస్కారం. ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు. తమసోమ జ్యోతిర్గమయ, చీకటి నుంచి వెలుగు వైపు ప్రయాణించాలి అంటే అజ్ఞానం నుంచి విజ్ఞానం దిశగా మన గమనం కొనసాగాలి. అప్పుడే మనం చైతన్యవంతులమవుతాం. మన వికాసం దివ్య ప్రభల్ని వెదజల్లుతుంది. దీపాన్ని, దీపలక్ష్మిని లక్ష్మీప్రదంగా భావించి ఆరాధించే సంస్కృతి మన భారతీయ సాంప్రదాయంలో ఉంది. దీపం జ్ఞానానికి, సద్గుణానికి, సన్మార్గానికి సంకేతం. దీపావళి పండుగంటే దీపలక్ష్మి ఆరాధన, ధనలక్ష్మి సమార్చన. త్రిశక్తి రూపాలలో ధనాధిష్టాన దేవత అయిన శ్రీ మహాలక్ష్మి దీపలక్ష్మిగా ఇంటింటా భాసిల్లే పరమ పావన తరుణమే దీపావళి. ధనలక్ష్మి స్వాగతమంటూ ప్రతి లోగిలిలో దీపలక్ష్మిగా ఉన్న కనక మహాలక్ష్మికి ఆహ్వానం పలుకుతుంది. ఈ సందర్భంలో దీప ప్రశస్తిని, దీప వైశిష్ట్యాన్ని, ధనలక్ష్మి ఆరాధనకు దీపావళి పర్వదినానికి ఉన్న బాంధవ్యాన్ని, వివిధ దీప సంవిధానాల్ని, దీపారాధన ఫలితాల్ని నేటి కార్యక్రమంలో అవలోకిద్దాం. దీప అనే పదం దీప్తౌ అనే ధాతువు నుంచి ఆవిష్కారమైంది. మెరవటం, మండటం, ప్రకాశించటం అని దీప్తౌకి అర్థం. సూర్యుడు, అగ్ని, చంద్రుడు ఇవన్నీ కాంతివంతంగా ఉండటం వల్ల మనం పూజిస్తున్నాం. ప్రాణుల కోసం సూర్యుడు భగవంతుని నేత్రాల నుంచి ఆవిష్కారమయ్యాడని పురాణాలు చెబుతున్నాయి. అలాంటి సూర్యశక్తికి సంకేతంగా దీపాన్ని ఆరాధిస్తున్నాం. అమేయమైన, అఖండమైన దీపశక్తితోనే సకల లోకాలు చైతన్యస్ఫోరకంగా జీవకళను సంతరించుకున్నాయి. శుభం కరోతు కళ్యాణమారోగ్యం ధనసంపద, శత్రుబుద్ధి వినాశాయ దీపర్జ్యోతిర్నమోస్తుతే. దీపజ్యోతి పరబ్రహ్మ, దీపర్జ్యోతిర్జనార్దనః, దీపో హరతు మే పాపం, దీపర్జ్యోతిర్నమోస్తుతే. దీపజ్యోతి, నువ్వు మాకు శుభం కలిగిస్తావు. కళ్యాణకారకంగా ఆరోగ్య, ధన సంపదల్ని అనుగ్రహిస్తావు. శత్రువుల్ని దూరం చేసి సమస్త వికారాల్ని తొలగిస్తావు. నువ్వు పరబ్రహ్మతత్వానివి, మా పాపరాశుల్ని ధ్వంసం చేసే జనార్దన రూపానివి. అలాంటి నీకు నమస్కారం. సకల సన్మంగళకారిణి నీకు వందనం అంటూ దీపలక్ష్మిని ప్రార్థించాలి. చీకటి వెలుగుల రంగేళి, ఆనందాల సంబరాల రవళి, ఉల్లాసాలు, ఉత్సాహాలు కలగల్పిన సంబరాల లోగిలి దివ్య దీపావళి. దుర్గతుల్ని తొలగించటం, దారిద్ర్యం నాశనమై సుఖశాంతులు కలగటం, ఐశ్వర్యాల్ని అందుకోవటం. సమగ్రంగా పరిశీలిస్తే దీపావళి సర్వశుభాల్ని, సకల సంపదల్ని ప్రసాదించే పండుగ. దేవిని వివిధ రూపాలలో ఆరాధిస్తూ శుద్ధ సాత్విక రూపమైన సిరుల తల్లి అనుగ్రహాన్ని భవ్యంగా అందుకునే పర్వదినం. తైలేర్ లక్ష్మీర్ జలే గంగా, దీపావళి తిదౌ వసేత్. అలక్ష్మి పరిహారార్థం తైలాభ్యంగో విధేయతే. దీపావళి నాడు నూనెలో, ముఖ్యంగా నువ్వుల నూనెలో లక్ష్మీదేవి నెలకొని ఉంటుంది. వివిధ జలస్థానాల్లో గంగాదేవి సూక్ష్మ రూపంలో నిండి ఉంటుంది. కనుక దీపావళి నాడు నువ్వుల నూనెతో అభ్యంగన స్నానాన్ని ఆచరించాలి. ఈ ప్రక్రియ అలక్ష్మిని అంటే ధనహీనత్వాన్ని దూరం చేస్తుంది. గంగానదీ స్నాన ఫలితం కనిపిస్తుందని పురాణాలు విశ్లేషిస్తున్నాయి. దేవదానవులు పాలసముద్రాన్ని చిలికినప్పుడు అగ్ని ఆవిర్భవించింది. ఆ వెలుతురు సకల జీవకోటికి అవసరమైన శక్తిని ప్రసాదించింది. ఆ వెలుగు ప్రసాదితమైన రోజునే మనం దీపావళిని జరుపుకుంటున్నామని పురాణాలు చెప్తున్నాయి. పాలసముద్రం నుంచి వచ్చిన ఆ వెలుగే లక్ష్మీదేవి అని, భూమి మీద సంపద అభివృద్ధి చెందడానికి కారణం వెలుగే కాబట్టి దానిని అందించిన లక్ష్మినే నేడు దీపావళి నాడు ధనలక్ష్మిగా ఆరాధిస్తున్నాం. దీపావళి నాడు లక్ష్మీ పూజ జరపడానికి ఆంతర్యం కూడా ఇదే. శ్రీ మహాలక్ష్మి చర, స్థిర సంపదలకు, సిద్ధులకు, నిధులకు అధిష్టాత్రి, సాక్షాత్తు నారాయణి. అలాంటి సిరుల మహాలక్ష్మి అందరికీ ఆరాధ్య దేవత. శక్తి, యుక్తి, ధనం, కీర్తి, సంపద, యశస్సు, తేజస్సు, అధికారం, గౌరవం, ఐశ్వర్యం, పదవి ఇవన్నీ లక్ష్మీదేవి కృప వల్లనే లభ్యమవుతాయి. ఈ దీపావళి పండుగ లక్ష్మీదేవి ఆగమన ఉత్సవం.
ఈ సమయంలో దీపలక్ష్మిని ధనలక్ష్మిని జంటగా ఆరాధిస్తే అన్ని విధాలా శ్రేయస్సు చేకూరుతుందని విశ్వాసం. జ్యోతి అంటే ఆత్మస్వరూపం. ఆ ఆత్మస్వరూపం సర్వత్రా ప్రకాశిస్తుంది. జ్యోతి రూపకంగా పరమాత్మ అందరిలోనూ ప్రకాశిస్తూ ఉంటాడు. ఆ పరంజ్యోతి వల్లే ఈ జగత్తు వెలుగొందుతోంది. ఆ పరమాత్మ జ్యోతిస్సు లేకపోతే అంతా అంధకారమే అవుతుంది. అందుకే మన సంస్కృతిలో దీపజ్యోతికి అంత ప్రాధాన్యం. ప్రత్యేకంగా ఈ దీపావళి దీప వైభవంతో మరింత ప్రభావాన్ని సంతరించుకుంటుంది. దారిద్ర్యాన్ని అలక్ష్మి అంటారు. ఆ దారిద్ర్యాన్ని వెళ్లగొట్టడానికి చేపట్టే ప్రక్రియలన్నింటి సమాహారమే దీపావళి. అందుకు అవలంబించే వైఖరులే దీపావళి పర్వదిన అంశాలు. శ్రీ అనే అక్షరం సిరి సంపదలకు, ఆనందానికి సంకేతార్థం. దీపలక్ష్మి పరంగా అవలోకిస్తే శ్రీలోని క్రావడి దీపపు ప్రమిద, శ్రీకారం దీపం నుంచి వెలువడే కాంతి రశ్మి. అలాంటి ఎన్నో వరుసల సమాహారంగా దీపలక్ష్మి పరిఢవిల్లుతుంది. ప్రతి ఇల్లు, ప్రతి లోగిలి, ప్రతి నెలవు ఈరోజు లక్ష్మీప్రదమై కాంతివంతమవుతుంది. దీపావళి అంటే వెలుగును సాదరంగా ఆహ్వానించే పండుగ. తమస్సును పారద్రోలి బద్ధకాన్ని, నిస్తేజాన్ని వదిలి నిరాశ నిస్పృహల్ని విడనాడి వెలుగు వైపు అంటే సానుకూల దృక్పథం వైపు పయనించే పర్వం దీపావళి. ఋగ్వేదంలో అగ్నిని ఇంద్రస్థానంలో ప్రతిష్ఠించారు. దీపేన సాధ్యతే సర్వం దేవదీపం నమోస్తుతే అని ఆర్షవచనం. దీపంతో దేనినైనా సాధించవచ్చు. గ్రహదోషాలు తొలగాలన్నా, ఆయుష్షు పెంపొందాలన్నా, అభీష్టాలు సిద్ధించాలన్నా దీపాన్ని వెలిగించి నమస్కరిస్తే చాలు అని దీపమహిమా వైభవాన్ని పురాణాలు వెల్లడిస్తున్నాయి. వేదన కలిగించే స్థితికే నరకమని పేరు. ఆ ఆవేదనను పోగొట్టి నరకబాధను తొలగించి ఆనందాన్నిచ్చే సంతోష కాంతిపథం దీపావళి పర్వం. దీపం ఉంచిన స్థానం, ఆ దీపాన్ని వెలిగించిన సందర్భం, ఆ దీపారాధన జరిగే ప్రదేశాన్ని బట్టి ఆ దీపానికి విలక్షణత ఏర్పడుతుంది. పూజా మందిరంలో దైవదీపంగా, ఆలయాన పరంజ్యోతిగా, తులసికోట సమక్షంలో తులసి దీపంగా, అభిష్టప్రదం కోసం అఖండ దీపంగా, ఇలా దీపాలకు ఎన్నో వైరుధ్యాలున్నాయి. ఎన్ని వైవిధ్యాలున్నా దీప పరమార్థం శ్రేయస్సు కలిగించడం, శ్రీకరత్వాన్ని ఆపాదించడం. దీపారాధన దీపయజ్ఞంతో సమానమైనది. ప్రతినిత్యం పూజా మందిరంలో వెలిగించే దీపం వల్ల ఆ ఇంట్లో నుంచి ప్రతికూల శక్తులు దూరం అవుతాయి. దీపారాధనలో ఆవు నెయ్యి, నువ్వుల నూనె వినియోగిస్తే వాటిని సాత్విక దీపాలంటారు. ఆముదం, ఆవు నూనె వంటి వాటితో వెలిగించే దీపాలు తామసికమైనవి. దీపారాధనలో వాడే ఒత్తి, చమురులు కూడా భిన్న శక్తుల్ని ఆవిష్కరిస్తాయి. అన్నింటికీ మించి ఆవు నేతితో, పత్తితో చేసిన ఒత్తిని వెలిగించటమే అత్యుత్తమ దీప ప్రజ్వలనం. సుప్రభాత, సంధ్యా సమయాల్లో దీపం వెలిగే ఇంట దైవీ శక్తులు ఉంటాయి. దైవీ శక్తులు ఉన్న ఇంటిలో అనారోగ్యాలు, నిరుత్సాహం, కలహాలు వంటి బాధలు ఉండవు. దీపం వెలిగించిన వెంటనే ఫలమో, పటిక బెల్లమో నివేదన చెయ్యాలి. దీపం కనీసం గోదహన కాలం అంటే ఆవు పాలు పితికేందుకు పట్టేంత కాలమైనా ఉండాలని శాస్త్రవచనం. లక్ష్మీదేవి ఆలయంలో అంతరాలయంలో వెలిగే దీపాన్ని లక్ష్మీదీపం అంటారు. ఆలయాల్లో బలిపీఠం ముందు వెలిగించే దీపాన్ని బలిదీపం అంటారు. దీక్షలలో, దీక్షాకాలంలో విఘ్నకారక శక్తుల వల్ల ఆటంకాలు కలగకుండా అఖండ దీపాన్ని వెలిగిస్తారు. దీక్షితులను, దీక్షా ప్రాంతాన్ని, దీక్షా ద్రవ్యాల్ని ఆ దీపశక్తి సంరక్షిస్తుంది. సర్వతోముఖం అంటే అన్ని వైపులా దర్శించగలిగే సర్వ సమగ్రత కలిగిన జ్యోతి రూపం జ్ఞానదీపం. జ్యోతిర్లింగాన్ని దీపజ్యోతి ద్వారా దర్శించుకోవచ్చు. దృష్టిదోషాన్ని నివారించుకోవటానికి, నిర్దిష్టమైన కార్యాన్ని సుసంపన్నం చేసుకోవటానికి దీప ప్రజ్వలన చేసే సంప్రదాయం మన సంస్కృతిలో ఉంది. కార్తీక మాసంలో ప్రతినిత్యం వెలిగించే దేవతా స్వరూప దీపం కార్తీక దీపం. మహాతమస్సుకు ఆవల ఏకాకృతిగా వెలిగే దీపం పరబ్రహ్మ. ఆ పరంజ్యోతి మన హృదయాకాశంలో వెలుగుల్ని విరజిమ్ముతూ ఉంటుంది. దీపావళి నాడు దీపారాధన ముఖ్య విధి. దీపవైభవ ప్రాభవాలే దీపావళికి ప్రాతిపదిక. ఒకే మూర్తిని పూజిస్తూ ఒకటి కంటే ఎక్కువగా వెలిగించిన దీపాల వరుసను దీపావళి అంటారు. అందరి ముఖారవిందాల్లో దరహాస చంద్రికల్ని వెలిగించే ఆనంద రవళి దీపావళి.
దీపావళి నాడు ప్రముఖంగా చేయవలసిన ప్రక్రియ ధనలక్ష్మి పూజ. అమావాస్య నాడు లక్ష్మిని పూజిస్తే సకల సౌభాగ్యాలు సమకూరుతాయి. దీపావళి నాడు మనం పాటించే అన్ని అంశాలు, సంప్రదాయాలు, ఆచారాలు లక్ష్మీదేవికి ఎంతో ప్రియమైనవి. దీపావళి నాడు లక్ష్మీ పూజ ఎలా చేయాలో శాస్త్రాలు విపులంగా విశ్లేషించాయి. దీపావళి నాడు ప్రదోష వేళలో అంటే సాయం సమయంలో దీపాల వరుసను పెట్టి సభక్తితో విధి విధానాల్ని అనుసరిస్తూ లక్ష్మీ పూజ చెయ్యాలి. ధనరూపంలో ఉన్న ఆ మహాలక్ష్మిని పూజించాలి. బంధువులతో, కుటుంబ సభ్యులతో కలిసి మహాలక్ష్మిని, కుబేరుణ్ణి అర్చించాలి. దీనివల్ల సంపద, సౌఖ్యం వృద్ధి చెందుతాయి. పూజాస్థానంలో ఒక వేదిక ఏర్పాటు చేసి అష్టదళ పద్మం చిత్రించాలి. దీనిపై లక్ష్మీదేవి ప్రతిమ లేదా చిత్రపటం ఉంచాలి. ఓం శ్రీ లక్ష్మై నమః, ఓం శ్రీ ఇంద్రాయై నమః, ఓం శ్రీ కుబేరాయ నమః అనే నామాలతో లక్ష్మిని, ఇంద్రుణ్ణి, కుబేరుణ్ణి పూజించాలి. నమస్తే సర్వదేవానాం వరదాసి హరేః ప్రియా, యా గతిస్త్వత్ ప్రపన్నానాం సామే భూయాత్ త్వదర్చనాతని లక్ష్మీదేవిని ప్రార్థించాలి. ఐరావత సమారూఢో వజ్రహస్తో మహాబలః శతయజ్ఞాధిపో దేవస్తస్మా ఇంద్రాయతే నమః అని ఇంద్రుణ్ణి ప్రార్థించాలి. ధనదాయ నమస్తుభ్యం నిధి పద్మాధిపాయ చ భవంతు తత్ప్రసాదాన్మే ధనధాన్యాది సంపదః అని కుబేరుణ్ణి ప్రార్థించాలి. ఉత్తమమైన మధుర పదార్థాలు, మంచి ఫల పుష్పాదులు, సుగంధభరిత ధూపదీపాదులతో మహాలక్ష్మిని చక్కగా పూజించాలి. రాత్రివేళ దీపమాలికలతో గృహాన్ని అలంకరించాలి. ఆ తర్వాత అలక్ష్మీ నిస్సరణం పేరిట బాణాసంచాను కాల్చాలి. దీపావళి నాటి అర్ధరాత్రి డమరుకాల్ని వాయిస్తూ, చేటల్ని చూపిస్తూ తమ ఇళ్లలో నుంచి అలక్ష్మిని వేగంగా వెళ్లిపోమనాలి. ఆ తరువాత ఇంటి వాకిళ్లు ఊడ్చి నీళ్లు చల్లి ముగ్గులు పెట్టాలి. దీని అర్థం అలక్ష్మి అయిన దారిద్ర్యాన్ని ఇంటి నుంచి బయటకు వెళ్లగొట్టి మహాలక్ష్మీదేవిని మన ఇంట సుస్థిరంగా ఉండమని ఆహ్వానించటం. ఆ మహాలక్ష్మి అర్చనాది విశేషాలు, ప్రక్రియల్ని భవిష్యోత్తర పురాణం విపులీకరించింది. ధనలక్ష్మీదేవి క్రీగంట చూపులకై ఈ సకల చరాచర జగత్తు ఆధారపడి కొనసాగుతుందని శ్రీగుణరత్న కోసం చెబుతోంది. మహాలక్ష్మికి మహా ఆనందాన్ని చేకూర్చడం కోసమే శ్రీహరి లోకాన్ని సృష్టించాడని భాగవతం వెల్లడిస్తోంది. నమ్మి కొలిచే భక్తులకు నైతిక బలాన్ని అందిస్తూ వారిని కార్యోన్ముఖుల్ని చేసే శక్తియుక్తుల్ని ధనలక్ష్మి అనుగ్రహిస్తోంది. ఎన్నో పురాణ గాథలు లక్ష్మీ యశస్సును వైభవంగా ప్రకటించాయి. వామన పురాణం లక్ష్మీ వైభవానికి, దీపావళికి గల బంధాన్ని ఆవిష్కరిస్తుంది. వామనావతారుడైన విష్ణువుకి బలిచక్రవర్తి సమస్తం దానం చేస్తాడు. ఆ తరుణంలో విష్ణువుతో బలిచక్రవర్తి ఇలా అంటాడు: స్వామి, మీ దర్శనం నాకు లభించింది. ఇక నా స్వలాభానికి ఏ వరం నాకు అవసరం లేదు. కాని లోక శ్రేయస్సు కోసం ఓ వరం అడుగుతున్నాను. ఆశ్వయుజ బహుళ త్రయోదశి, చతుర్దశి, అమావాస్య ఈ 3 రోజులు వరుసగా భూలోకవాసులు యమధర్మరాజును ఉద్దేశించి దీపదానం చెయ్యాలి. అలా చేసిన వారికి యమయాతనలు ఉండవు. వారి గృహాలు లక్ష్మీ కళతో ఆనందాల నెలవులు కావాలి అని అన్నాడు బలి. తథాస్తు అన్నాడు విష్ణువు. అలనాటి నుంచి భూలోకంలో దీపావళి ఉత్సవాల్ని వైభవంగా నిర్వహించుకుంటున్నారు. మహాలక్ష్మి ఆరాధనం అవిచ్ఛిన్నంగా కొనసాగుతోంది. ఆదిశక్తి అవతార పరంపరలో శుద్ధ సాత్విక స్వరూపిణి మహాలక్ష్మీదేవి. సమస్త వికృతులకు ముఖ్యమైన ప్రకృతి రూపం మహాలక్ష్మి. సర్వ ప్రపంచానికి స్థితికారిణి. అలాంటి మహాలక్ష్మి ధనలక్ష్మిగా, దీపలక్ష్మిగా దీపావళి నాడు పూజలందుకుంటోంది. ఆశ్వయుజమాసం దేవీ నవరాత్రులతో ప్రారంభమవుతుంది. ఈ నవరాత్రులు శక్తి పూజకు ప్రధానమైనవి. బాలా త్రిపుర సుందరి అవతారంతో మొదలయ్యే ఆశ్వయుజమాసం దీపావళి నాటి రాత్రి లక్ష్మీ ఆరాధనతో ముగుస్తుంది. అంటే ఆశ్వయుజమాసం అంతా కూడా శక్తిరూప ఆరాధనగా పరిఢవిల్లుతుంది. దీపావళి రాత్రిని మహారాత్రి అంటారు. ఈ అమావాస్య ఆధ్యాత్మిక సాధనకు, యోగతత్వానికి విశేషమైనది. ధ్యానానికి, జపానికి దీపావళి ఎంతో శ్రేష్టం. మన శరీరం అనే ఇంటిలో చైతన్యం అనే వెలుగు నింపి జీవితాన్ని నడిపిస్తున్న ఆత్మజ్యోతిని ఆవిష్కరించుకోవటమే దీపావళి అసలు పరమార్థం. దీపావళి నాడు వివిధ రకాల ప్రయోజనాల కోసం పలు ప్రక్రియలు ఆచరించాలి. ఈ ప్రక్రియల ఆచరణ ద్వారా సకల కార్యలబ్ధి చేకూరుతుంది.
కేవలం దీపావళి పర్వదినాన మాత్రమే ఈ తరహా విధి విధాల్ని పాటించి ప్రయోజనాల్ని పొందవచ్చు. దీపావళి విధి విధానాలు, ప్రయోజనాల్ని పలు గ్రంథాలు వ్యక్తీకరించాయి. లక్ష్మీ అనుగ్రహంతో, కుబేరుని ప్రసన్నత్వంతో, అష్టదిక్పాలకుల దయాదృష్టితో, త్రిమూర్తుల శుభవీక్షణంతో ప్రకటితమయ్యే పావన తరుణం దివ్య దీపావళి. ఈ దీపావళి నాడు కొన్ని నిర్దిష్ట కార్యక్రమాలు చేపట్టాలి. ఇవన్నీ శాస్త్రబద్ధమైన ప్రక్రియలే. దీపావళి నాడు కొత్త చీపురును కొనుగోలు చెయ్యాలి. లక్ష్మీ పూజకు ముందు ఇంటిని ఆ చీపురుతో శుభ్రం చెయ్యాలి. దీపావళి మరుసటి రోజు నుంచి గృహాల్ని శుభ్రం చేయటానికి ఆ చీపురునే ఉపయోగించుకోవటం వల్ల లక్ష్మీదేవి కరుణ పొందవచ్చు. దీపావళి నాడు శంఖం, గోమతి చక్రాలు, వెండి, బంగారు వస్తువుల్ని పూజించటం వల్ల ధన సమృద్ధి ఏర్పడుతుంది. దీపావళి నాడు రాత్రి సమయంలో నల్ల నువ్వులతో దృష్టిదోషం నివారించుకోవాలి. దీనివల్ల గృహానికి, కుటుంబ సభ్యులకు క్షేమం. దీపావళి నాడు తులసి మొక్క దగ్గర తమలపాకులో తేనె ఉంచటం వల్ల విద్య, ఉద్యోగపరమైన ఆటంకాలు తొలగుతాయి. దీపావళి నాడు అంటే ఈరోజు సింహద్వారం పైన శుభం, లాభం అని కుంకుమతో లిఖించటం ద్వారా ఆ గృహానికి లక్ష్మీ గణపతుల అనుగ్రహం లభిస్తుంది. దీపావళి నాటి ఉదయం 11 రూపాయి నాణేలతో దైవారాధన చెయ్యాలి. మరుసటి రోజు ఆ నాణేల్ని పసుపు రంగు వస్త్రంలో కట్టి ధనం దాచుకునే బీరువాలో ఉంచితే ఆ ఇంటిలో ఎప్పుడూ ధనానికి లోటు ఉండదు. లక్ష్మీ గణపతి మహాయంత్రాన్ని దీపావళి నాడు ఆవుపాలతో అభిషేకించి పూజామందిరంలో ఉంచాలి. నిత్యం ఈ యంత్రాన్ని పూజించడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు స్థిరంగా ఉంటాయి. చెడుకు ఫలితంగా లభించే దుఃఖస్థితి నరకం. ఆ దుర్గతిని, యాతనను తొలగింపచేయమని కాలస్వరూపమైన భగవత శక్తిని ఆరాధించడమే నరక చతుర్దశి దీపావళి పర్వదినాల విధులు. దీపావళి నాడు ఎవరింట అయితే దీపారాధన చేస్తారో వారింట దీపలక్ష్మిగా, ధనలక్ష్మి శాశ్వతంగా ఉంటుంది. సంతోష సంకేతమైన కాంతిని స్వాగతిస్తూ చీకటి రూపంలో ఉన్న కష్టాల్ని, ఆవేదనల్ని, అడ్డంకుల్ని తరిమికొట్టడానికి దీపాల వరుసను ఆవిష్కరించడమే దీపావళి. సకల లోకాల్లోని చీకట్లను పటాపంచలు చేసే ఒకే ఒక వెలుగు రవ్వ అఖండ దీపమై వెలుగుతుంది. ఆ దీపమే దీపలక్ష్మిగా ప్రజ్వరిల్లి ధనలక్ష్మిగా అనుగ్రహిస్తుంది. లోకంలో పూసిన వెలుగు పువ్వులన్నీ బారులు తీరినట్టు దీపావళి శోభస్కరమవుతుంది. ప్రతి ఇంట ఆనంద దీపాలు ఈరోజు విరబూస్తాయి. అవి సంతోష సౌరభాలు వెదజల్లుతాయి. మనకి వెలుగునిచ్చి బలిమిని, కలిమిని అనుగ్రహించే వెలుగులమ్మగా అరుదించిన ధనలక్ష్మికి స్వాగతం చెప్పే దీపాల సమాహారమే నేటి దీపావళి. సత్య, భోగ, రాజ్య, విద్య, సౌభాగ్య, అమృత, యోగ, ఆయువు, తేజస్సు, ఆరోగ్య, కామ్య ఇలా అన్ని అంశాలు మనకి అనుకూలం కావటానికి లక్ష్మీ అనుగ్రహాన్ని పొందే శుద్ధ తరుణం నేటి దీపావళి. ఈ దీపావళి మనందరి జీవితాల్లో వెలుగు బావుటాలు ఎగురవెయ్యాలి. దీపలక్ష్మి, ధనలక్ష్మణ దివ్యానుగ్రహంతో మనం సర్వదా, శతధా, సహస్రధా సుఖ సంతోషాలతో, శాంతి సౌమనస్యాలతో ఆనంద తరంగాల్లో విహరించాలి. చీకటిలో ఉంటే నిస్తేజం, వెలుగు వెంట నడిస్తే దివ్యతేజం. సానుకూల దృక్పథం వైపు మన పయనం కొనసాగాలి. వెలుగు ద్వారాల్ని తెరుచుకొని ముందడుగు వేయాలి. ప్రగతి పదం వైపు పురోగమించాలి. సమస్యలన్నిటినీ దృఢచిత్తంతో ఎదుర్కోవాలి. విజయ తిలకాన్ని నుదుటిన అలంకరించుకోవాలి. ఇదే దీపావళి పండుగ మనకు అందించే సామాజిక, ఆత్మీయ సందేశం. ప్రేక్షకులందరికీ మరోసారి దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం.